హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో సాయంత్రం 5 గంటలయ్యింది. ఓ పోలీసు నైమిషా సెల్ వద్దకు వచ్చాడు. నైమిషా అంటే నువ్వేనా? అవును నేనే అని తన కంఠంలోని కరుకుదనానికి తానే ఆశ్చర్యపోయింది నైమిషా. జిల్లా సెషన్స్ జడ్జి ఆదేశ ప్రకారం 10 సంవత్సరాల కారాగార శిక్ష అనుభవించడానికి గాను నిన్ను సెంట్రల్ జైల్ స్త్రీల విభాగానికి తరలిస్తున్నాం. త్వరగా తయారవు, బండి సిద్ధంగా ఉంది అతి మామూలుగా చెప్పాడు గార్డు. సెల్ తాళం తీయబడింది. నైమిషా కారిడార్లో నడుస్తూ ఉంది. ఆమె పక్కనే ఆడి పోలీస్ ఎస్కార్ట్గా ఫాలో అవుతోంది. కారిడార్ పక్కన సెల్లోనున్న తోటి ఖైదీలు నైమిషాను చూసి పిల్లి కూతలు అరుపులు అరుస్తున్నారు వెకిలిగా. కొంతమంది ఖైదీలైతే కస్తూరిని ఎక్కడ దాచావో చెప్పవే, చెరిసగం వాటా వేసుకుందాం అంటున్నారు. వీళ్ళ మాటల్ని లెక్క చేయకుండా సాగిపోయింది నైమిషా. పోలీస్ స్టేషన్ బయట బ్లూ కలర్ జైల్ బస్ రెడీగా ఉంది. అప్పటికే 6 ఆడవాళ్ళు బస్సులో కూర్చొని ఉన్నారు. జంతువుల్ని బోన్లో నెట్టినట్లు నైమిషాను బస్ లోపలికి నెట్టి కటకటాల తలుపులు మూసాడొక గార్డు. ఇందులో అంతా నేరాలు చేసిన వాళ్ళేనా, లేక తనలాంటి అమాయకులు కూడా ఉన్నారా అనే ఆలోచనలో పడింది నైమిషా. ఇంతలో బస్ బయలుదేరింది. బస్ అంతా అదో రకం వాసన వేస్తుంది. పచ్చటి పొలాల మధ్య గుండా నున్నటి రోడ్పై దూసుకుపోతూ ఉంది బస్సు. నైమిషా అగాధం లాంటి ఆలోచన సముద్రంలో పడిపోయింది. ఆమె గత స్మృతులు తలుపుకరాగసాగాయి. చిన్నతనంలో తను, అక్క మాలవిక తల్లిదండ్రులతో బీచ్లో తిరిగిన దృశ్యం కళ్ళ ముందు కదలాడింది. కానీ చదువుకుంటున్నప్పుడు క్లాస్లో డిబేటింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ సంపాదించుకున్న సంఘటన, యూనివర్సల్ బ్యాంక్లో కొత్తగా ఉద్యోగంలో చేరినప్పటి దృశ్యం ఆమె కళ్ళ ముందు కదిలాడాయి లీలామాత్రంగా. ప్రతాప్ అతడితో తన జీవితాన్ని పంచుకోవాలని, అతడి భార్యగా అతడి మంచి చెడ్డల్ని చూడాలని, అతడి పిల్లలకు తల్లి కావాలని, అతడి తల్లిదండ్రులకు కోడలిగా మంచి ఇల్లాలుగా కావాలని ఎన్నో కలలు కన్న తను ఆ కలల్ని కూల్చివేస్తూ కారాగారం 10 సుదీర్ఘ వసంతాలు. బస్సు ఒక్క కుదుపుతో ఆగింది. పెద్ద గేటు, చుట్టూ కాంపౌండ్ వాల్. అందరూ దిగండి అని అరిచారు గార్డు. 500 ఎకరాల విశాలమైన ఆవరణలో నిర్మించబడిన జైలులోనికి ప్రవేశించడానికి గాను సంఘంలో నేరస్తురాలుగా ముద్ర వేయబడ్డ అమ్మాయిలు బస్సు దిగారు. నరకంలోకి స్వాగతం, సుస్వాగతం. కొంతమంది ముఖాల్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ కనబడవు. నల్ల తుమ్మ మొద్దుల్లా బొంగురు గొంతుతో ఉన్న ఓ మెట్రన్ కొత్తగా వచ్చిన అమ్మాయిల్ని నిలబెట్టే ఉపన్యాసం ఇవ్వసాగింది. మీలో కొంతమంది చాలా సంవత్సరాల పాటు ఈ జైల్లో గడపడానికి వచ్చారు. జైలు జీవితం మొదట్లో కష్టంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. బయట ప్రపంచాన్ని మర్చిపోండి, అప్పుడే జైలే హాయిని అనిపిస్తుంది. ఇక్కడ కొన్ని రూల్స్కి వ్యతిరేకంగా మీరు ప్రవర్తించారో మీ చావు మూడిందన్నమాటే. కొంతమంది పొగురుబోతులుంటారు. వాళ్ళను ఎలా అణచాలో మాకు బాగా తెలుసు, అర్థమైందా అని అరిచింది ఆమె. అర్థమైనట్లుగా అందరూ తలలూపారు. నైమిషా పక్కనున్న ఓ అమ్మాయి ఏదో అడగబోయింది మెట్రన్ని. మెట్రన్ కసిరి కొట్టింది. అడిగినప్పుడు సమాధానం చెప్పాలి, మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు విసుగ్గా అరిచింది ఆమె. అక్కడే తిరుగుతున్న 2 ఆడగాడుల్ని పిలిచింది మెట్రన్. అలా చూస్తారేం, వీళ్ళందరినీ ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకుపోండి అని కుక్క అరిచినట్లుగా ఉందామె స్వరం. ఆడగాడులందరూ ఆ స్త్రీలందరినీ నడిపించుకుంటూ డాక్టర్ రూమ్కి తీసుకెళ్లారు. జైల్లో పరిస్థితుల్ని భావన యథావిధిగా మీ ముందుంచినందుకు నన్ను క్షమించాలి. భాష అసభ్యంగా ఉందని ట్రిమ్ చేస్తే నేటి జైళ్ళు ఎలా ఉంటాయనే వాస్తవం మరుగున పడిపోతుంది. ఈ నవల రాయటానికి ముందు ఆడవాళ్ల జైలుకి 4-5 సార్లు వెళ్ళాను. ఆ సందర్భంలో వారికి తెలియకుండా నేరం కావచ్చేమో, కానీ అక్కడ సంభాషణలన్నీ రికార్డు చేశాను. అక్కడ వాస్తవ పరిస్థితులను తెలిపేటప్పుడు భాష సంస్కారహీనంగా ఉంటుంది, అయినా తప్పదు అని రచయిత గారు చెప్పారు. నేను అదే చదువుతున్నాను, సారీ. ఖైదీలందరినీ లైన్లో నిలబెట్టారు. నైమిషా వెనక్కి తిరిగి చూసింది. దాదాపు 25 మంది దాకా ఖైదీలున్నారు. బహుశా వేరే పోలీస్ స్టేషన్ల నుండి కూడా వచ్చి ఉంటారనుకుంది నైమిషా. ఇంతలో హడావిడిగా డాక్టర్ వచ్చాడు. అతను చూడ్డానికి అచ్చు గుంటనక్కలా ఉన్నాడు. లైన్లోనున్న ఆడాలందరినీ జంతువుల్ని చూసినట్లు చూశాడు ఓసారి. ఇంకా చూస్తారేం, బట్టలు తీసి ప్యాక్ చేయండి
అన్నాడు డాక్టర్. ఖైదీలంతా అలానే చూస్తుండిపోయారు. డాక్టర్ మండిపడుతూ ఆడగార్డుల వంక చూసి, ఏంది తమాషా చూస్తున్నారా? కసిరాడు. మీరు కట్టుకున్న బట్టల్ని విప్పదేయమంటున్నాడు డాక్టర్ గారు. ఆడగార్డులు ఖైదీల్ని ఉద్దేశించి చెప్పారు. తెలుగులో చెప్పినా ఇంకా అర్థం కాలేదా? అలా చూస్తూ నిలబడతారేం? గుడ్డలు కూడా తీసుకోండి, క్విక్! దాదాపుగా అరుస్తూ చేతులలోని లాఠీలను జులిపించారు. ఖైదీలంతా నెమ్మదిగా తమ బట్టల్ని విప్పదీయసాగారు. డాక్టర్ కళ్ళల్లో అదో రకమైన కాంక్ష. ఆడవాళ్ళ నగ్నత్వాన్ని చూసి సంతోషంతో తనలో తానే నవ్వుకోసాగాడు. నైమిషాకు నరకం మరెక్కడో లేదు అనిపించింది. తన పక్కనే ఉన్న 40 ఏళ్ల వయసున్న స్త్రీ వంటి నిండా అదో రకం మచ్చలు, జారిపోయిన శరీరాలు, కొందరివైతే వల్లంతా చర్మరోగాలు తగిలించుకున్న వాళ్ళు, మచ్చలతో ఉన్నవాళ్ళు. నైమిష ఓ సెకండ్ కళ్ళు మూసుకుంది. డాక్టర్ లైన్లో నిలబడ్డ ఖైదీని టేబుల్పై పడుకోబెట్టాడు. కాళ్ళు వెడల్పుగా చేయి అని అరిచాడు డాక్టర్. ఆమె ఒప్పుకోలేదు. గార్డుకు సైగ చేశాడు డాక్టర్. గార్డులిద్దరూ వచ్చి ఆ లేడీ చెంపలు పగలగొట్టారు. అంతే, ఖైదీ కాళ్ళను వెడల్పు చేసింది. డాక్టర్ ముందు స్టెథోస్కోప్తో పరీక్ష చేశాడు. తర్వాత తన చేతులకు గ్లౌస్ తొడుక్కొని ఖైదీ మార్యాంగంలో థర్మామీటర్ లాంటి ఓ కొత్త సాధనాన్ని ఉంచాడు. నీకేమైనా సుఖవ్యాధులున్నాయా అని అడిగాడు. లేవు చెప్పిందా ఖైదీ. ఆ ఖైదీని పరీక్షించడం పూర్తయింది. క్యూలో నిలబడ్డ మరో ఖైదీ టేబుల్పై పడుకుంది. డాక్టర్ మామూలుగా స్టెథోస్కోప్తో పరీక్షించి సెక్యులంని ఆమె రహస్యాంగంలో పెట్టాడు. డాక్టర్, ఓ నిమిషం ఆగండి అని నైమిష అరిచింది. ఖైదీలంతా నివ్వెరపోయి చూడసాగారు. డాక్టర్ గారు, మీరు సెక్యులంని ఎందుకు స్టెరిలైజ్ చేయడం లేదు అని కోపంగా ప్రశ్నించింది నైమిష. డాక్టర్ ఓ క్షణం కంగు తిన్నట్లు కనిపించాడు. అంతలోనే సర్దుకున్నాడు. అబ్బో, పెద్ద గైనకాలజిస్ట్ బయలుదేరిందండి. దీన్ని ఎప్పుడు స్టెరిలైజ్ చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు వెళ్ళి లైన్ చివర నిలబడు అని పెద్దగా అరిచాడా డాక్టర్. ఎందుకు అని అడిగింది నైమిష. ముందు నేను చెప్పినట్లు చెయ్యి అని గార్డుల వైపు చూశాడు డాక్టర్. నైమిష క్యూ నుంచి కదిలి చివర్లో నిలబడ్డది. డాక్టర్ రెండో ఖైదీని పంపి మూడో ఖైదీని పరీక్షించసాగాడు. అప్పుడు అర్థమయ్యింది నైమిషాకు. తనను డాక్టర్ చివర్లో ఎందుకు నిలబెట్టిండు. అందరివంత అయిన తర్వాత స్టెరిలైజ్ చేయని సెక్యులంని తనకు ఉపయోగిస్తాడన్నమాట. అసహ్యంతో ఆమె ఒళ్ళు జలధరించింది. 21వ శతాబ్దంలో జైళ్ళ పరిస్థితులు ఈవా? ఏదో ఒక ఆవేశంలో ఆడవాళ్ళు తప్పులు చేశారే తప్ప మగవాళ్ళలా కావాలని పథకం ప్రకారం తప్పులు చెయ్యరు. సాధారణంగా జైళ్లలో వాళ్ళలోని ఆవేశాన్ని క్రమబద్ధం చేసి సంస్కరించి బయటికి పంపుతారనే జైలు మాన్యువల్స్. ఒక్కసారిగా విరక్తిగా తనలో తానే నవ్వుకుంది. మెట్రన్ మొదట్లో చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. ఆమె మనసు కుతకుతా ఉడికిపోసాగింది. అందరూ ఎదురు తిరిగితే బావుండు. ఆమె ఆలోచనలకి అంతరాయం కలిగింది. తన వంతు వచ్చేసింది. నైమిష టేబుల్పై అందరిలానే పడుకుంది. కళ్ళు గట్టిగా మూసుకుంది. సెక్యులం దురుసుగా లోపలికెళ్ళింది. బాధతో నైమిష పళ్ళు బిగబట్టింది. నీకు సిఫిలిస్ కానీ గనేరియా కానీ ఉన్నాయా అని డాక్టర్ అడిగాడు. లేవు అని చెప్పిందామె. తాను గర్భవతిగా ఉన్న విషయం ఇతనితో చెప్పాలా వద్దా ఓ సెకండ్ ఆలోచించింది. నో, ఈ రాక్షసుడికి చెప్పను, తర్వాత వార్డెన్తో తీరిగ్గా చెబుతాను అని మనసులో అనుకుందామె. సెక్యులంని చాలా దురుసుగా లాగాడు డాక్టర్. నిర్లక్ష్యంగా చూసింది నైమిష డాక్టర్ వైపు. నీలాంటి వాళ్ళే మర్జువానా హెరాయిన్లు జైలుకు మోసుకొస్తారు. నిన్ను పూర్తిగా చెక్ చేయాలి. వంగు అన్నాడు డాక్టర్ నైమిషాను. అతడు చెప్పినట్లు చెయ్యక తప్పలేదు. ఆమె శరీరాన్నంతా తడిమి చూశాడు డాక్టర్. పొగురుబోతు అని మనసులో తిట్టుకుంది. అందరూ వెళ్ళి స్నానాలు చెయ్యండి అన్నాడు డాక్టర్. ఖైదీలందరూ స్నానానికి బయలుదేరారు. మెట్రన్ వాళ్ళ బట్టల్ని ఓ మూలగా పెట్టమంది. అందరూ స్నానాలు చేయండి, క్విక్ అని ఆర్డర్ పాస్ చేసింది మెట్రన్. ఖైదీలంతా బాత్రూమ్కి వెళ్ళారు. అక్కడ వరుసగా పంపులున్నాయి. నీళ్లు చల్లగా ఉన్నాయి. అందరూ స్నానం అయింది అనిపించారు. వాళ్లకు టవల్స్, యూనిఫామ్ ఇవ్వబడ్డాయి. ఒక్కొక్కలకు 2 జతల యూనిఫామ్స్ ఇవ్వబడ్డాయి. టవాల్తో శరీరాన్ని తుడుచుకొని అందరూ యూనిఫామ్ ధరించారు.
జైల్ డ్రెస్లో మూడేసి ఫోటోలు, ఖైదీలు ఎక్కడికి పారిపోయినా గుర్తించి తెచ్చేందుకు. అలానే అందరి ఫింగర్ ప్రింట్స్ మరొకసారి తీసుకోబడ్డాయి. పుట్టుబచ్చల్ని నోట్ చేసుకోవడం జరిగింది. అందరికీ నెంబర్లు ఇవ్వబడ్డాయి. నైమిషాకు కేటాయించిన నెంబరు 896. ఓహో, ఏం నెంబర్, లక్కీ నెంబరో అని అరిచిందో ఖైదీ. ఇంతటితో మీ పని అయినట్లే చెప్పిందో గార్డు. అవును, నా పని అయిపోయినట్లే. 1 కాదు 2 కాదు, ఓ దశాబ్దం పాటు ఈ జైల్లో ఎలా అని మనసులో అనుకుంది నైమిషా. ఇంతలో ఓ గార్డు వచ్చాడు. నైమిషా ఎవరు అన్నాడా గార్డు. నేనే అంటూ ముందుకొచ్చింది నైమిషా. వార్డెన్ నిన్ను రమ్మంటున్నారు, పద అన్నాడు గార్డు ముందుకు దారితీస్తూ. ఆమెలో ఆశలు చిగురించాయి. బహుశా తనను చూడడం కోసం ప్రతాప్ వచ్చి ఉండొచ్చు. వార్డెన్ రూమ్ వైపు చకచక అడుగులు వేయసాగింది. కారిడార్లో గలగలా నడుస్తూ హిడింబి లాంటి స్త్రీని ఢీకొంది నైమిష. ఆమెను అంతకుముందు అలాంటి స్త్రీని ఎప్పుడూ చూసి ఎరగదు. దాదాపుగా 6 అడుగుల ఎత్తు, బలిష్టంగా పహిల్వాన్లా మెలిదిరిగిన కండలతో, ఎర్రబడ్డ కళ్ళతో క్రూరంగా ఉందామె. తనను ఢీకొట్టిన నైమిష చేతిని మెలితిప్పి గోడకి అదిమి పెట్టిందా శ్రీ. గార్డు వైపు తిరిగి, కొత్తగా వచ్చిందా ఈ పిల్ల అని అడిగింది. అవునని చెప్పాడు గార్డు. ఒళ్ళు దగ్గర వెంచుకొని నడువవే అని తిట్టిందామె అంటూ నైమిషాను శకశక పర్యాంతం చూసింది. ఆమె శరీరాన్ని తన చేతితో తడిమి, బాగానే పెంచింది శరీరాన్ని అంటూ గార్డును మరోసారి పిలిచింది. గార్డు వినయంగా ఆ స్త్రీ వద్దకు వచ్చాడు. దీన్ని నా సెల్కి పంపించు, వార్డెన్కి నేను చెప్పానని చెప్పు అని ఆర్డర్ జారీ చేసినట్లుగా అంది ఆ స్త్రీ. వీలు కాదు, ఈమెని సుగుణ సెల్కి పంపాలని ముందే అనుకున్నారు అని గార్డు ఖచ్చితంగా చెప్పాడు. అలానా, అయినా అదెక్కడికి పోతుందిలే, వచ్చే నెల మాత్రం దీన్ని నా సెల్కి పంపు అంటూ నైమిషాతోడని గిల్లి మరీ వెళ్ళిందామె. గార్డు నైమిషాలిద్దరూ వార్డెన్ రూమ్లోకి వెళ్ళారు. అక్కడ క్లర్క్ ఉన్నాడు. నైమిషాను చూస్తూనే లోపలికి తీసుకెళ్ళు అన్నాడు. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.